వచ్చినప్పుడు పేతురుని యోహానుని వాళ్ళు పట్టుకు వెళ్ళి మీరు యేసయ్య గురించిన స్వార్థ చెప్తున్నారు చెప్పొద్దని చెప్పి చెరసాలలో వేశారు. చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు చెరసాల్లోనే ఉన్నారు, కానీ వాళ్ళు విడిపించబడడానికి ఎటువంటి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. కానీ దేవదూత వచ్చి వారిని విడిపించి మీరు వెళ్ళండి స్వార్థ చెప్పండి అని చెప్పి వారికి ఆజ్ఞాపించి వారిని పంపించడం జరిగింది. వీళ్ళు తెల్లారి అనుకున్నారు వాళ్ళని తీసుకొచ్చి అడుగుదాం, మొన్నే కదా బెదిరించి పంపించాం. మొన్న ఏం చేశారు? బెదిరించి పంపించాం. అయినా ఏ ధైర్యంతో వీళ్ళు వాక్యం చెప్తున్నారు, స్వార్థ చెప్తున్నారు, అంత తెలుద్దాం అని చెప్పి సభ పెట్టుకుని సభలో అందరూ గ్యాదర్ అయినాక పట్టండ్రా వాళ్ళని పంపిస్తే తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ చెరసాలలో వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి, బయట కాపలా కాస్తున్న భటులు కాపలా కాస్తున్నట్లుగానే ఉన్నారు, కానీ లోపల ఉన్న వారు కనబట్టలేదు. ఆశ్చర్యపోయారు, ఇదేమైపోతుందో అని చెప్పని భయపడిపోయారు, ఇదేమైపోతుందో అని చెప్పని విస్మయం పొందిపోయారు. ఏమండి ఆ సందర్భంలో వాళ్ళు ఎటు తోచక ఉన్నప్పుడు ఎవరో ఒకడు ఇదిగోండి మీరు నిన్న ఎవరినైతే చెరసాల్లో పడేసి వాక్యం చెప్పొద్దని చెప్పన్నారో వాళ్ళు దేవాలయంలో నిర్భయంగా ఏమండి నిశ్చింతగా చక్కగా వాక్యం ప్రకటన చేస్తున్నారు అని చెప్పేటప్పటికి ఆశ్చర్యపోవడం వాళ్ళు వంతైంది. వాళ్ళు వెళ్ళి భటులను పంపించి ఆ భటులను తీసుకుని ఏమండి ఆ పేతురు యోహాను దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురు యోహాను వాక్యం చెప్తున్నారు. ప్రజలందరూ వింటున్నారు కదా, ఇప్పుడు వాళ్ళని బలవంతంగానో ఏమండి లేకపోతే అజమాయిషీగానో వాళ్ళని పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పి వాళ్ళు బతిమలాడుకుని అయ్యా అధికారులు రమ్మంటున్నారు రండి అని చెప్పని సున్నితంగా వాళ్ళని హ్యాండిల్ చేసి సభకు తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళ నుంచి అడుగుతున్నారు, మేము ఖండితంగా ఆజ్ఞాపించాం కదా, మేము మొన్న ఖండితంగా చెప్పాం కదా, మీరు అలా స్వార్థ చెప్పకూడదని చెప్పాం కదా, మీరేం చేస్తున్నారు తెలుసా, మీరు యేసు నామాన్ని ప్రకటించి యేసేలో రక్షణ ఉందని ప్రకటించి అతని చావుని అతని హత్యను పా మీద తెస్తున్నారు అంటున్నారు. వాస్తవానికి అతను హత్య చేయబడి మరణించుంటే బాధ, ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు, మా ప్రభు పునరుద్ధారణ అయ్యాడు అంటున్నాడు. ఇంకా నీకేం బాధ, నువ్వు చంపేవేమో చూపిస్తాక మనుషులు లేడుగా, ఆయన పునరుద్ధారణ తిరగలేదు, అదే సువార్త. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన లేపెను, మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం, అదే కదా సువార్త. మరణం ఆయన బంధించలేదు, ఆయన యందు మనకు కూడా పునరుద్ధానం ఉంది, ఆయన ద్వారా మనకు కూడా మరణం మీద విజయం ఉంది, అదే కదా సువార్త. వీళ్ళు పిలిచేమంటున్నారు, వీళ్ళే మేము చెప్పొద్దన్నాం కదా, ఆ మనుషుని హత్యను మేమే మా మీద తెస్తున్నారని చెప్పారంటే వీళ్ళు అన్నారు, మేము దేవునికి తప్ప మేము ఎవరికి లోబడాం, మేము ఎవరికి లోబడాలి, మనుషులకు కాదు, మేము దేవునికి లోబడాలి కదా అని చెప్తూ ఆయనలోనే మారు మనసు ఉంది. 31వ వచనంలో ఇజ్రాయేలుకు మారు మనసు పాపక్షమాపణ దయచేయడానికి దేవుడు ఆయన అధిపతిగా రక్షకునిగా హెచ్చించాడు, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మేము దీనికి సాక్షులంగా ఉన్నాము అని చెప్పని వాళ్ళు వాళ్ళకి స్వార్థ చెప్తున్నారు. ఏం భయపట్ల, ఏం బెదిరిపోట్ల, కానీ దేవుని కోసం జీవించున్న వారి జీవితాలలో వస్తున్న ఆటంకాన్ని మీరు ఒకసారి చూడండి. వాళ్ళు దేవుని కోసం జీవించడం మొదలు పెట్టారు, వాళ్ళకి అడుగడుగున ఆటంకమే. ఒక్కసారి ఆత్మను పొందుకొని సువార్త చెప్పినప్పుడు 3000 మంది మారారు, వెంటనే కుంటివాడిని స్వస్థపరిచినప్పుడు 5000 మంది మారారు. ఎప్పుడైతే సంఘం ఇట్లా కట్టబడటం మొదలైందో, సంఘము కట్టబడిందో ఏమండి వెంటనే వాళ్ళకి భౌతికమైన శ్రమలు రావడం మొదలైంది. జాగ్రత్తగా ఒక శ్రమ వచ్చింది, దాటారు, సంతోషంగా ఎదుర్కొన్నారు, ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఒక శ్రమ వచ్చింది, దేవుడే విడిపించాడు, మళ్ళా వాళ్ళు నిలదీస్తున్నారు. చూడండి, దేవుని కోసం జీవించేటప్పుడు అది దినదినగాండం లాగానే ఉంటది, నిత్యం పోరాటం లాగానే ఉంటది. నిత్యము ఏమండి ఆర్మీలో సైనికుడికి ఎప్పుడు యుద్ధం జరిగిద్దో తెలియనట్లుగా ఎప్పుడు ఎలా అలర్ట్గా ఉండాలో దేవుని కోసం జీవించేవాడు ఎటు నుంచి సాతాను శోధిస్తాడో, ఎటు నుంచి పన్నాగం పన్నుతాడో, ఎటు నుంచి పోరాటం తెస్తాడో, అది ఇంట్లో నుంచి తెస్తాడో, భౌతికంగా తెస్తాడో, లోకంలో తెస్తాడో, మనుషుల మధ్యన తెస్తాడో తెలియదు. కానీ దేవుని కోసం జీవించేవాడికి నిత్యము పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో దేవుని విజయాలు అద్భుతంగా చూస్తూ ఉంటారు అన్నమాట. హల్లెలూయా. నేను అంటున్నాను, ఒక ప్రత్యర్థి బలమైన వాడు మన ముందు నుంచుంటే మన బలం చాలకపోయినా, మన శక్తి చాలకపోయినా మనం వాడిని గెలుస్తున్నామనంటే అది మనకు ఆనందాన్ని ఇవ్వదా, అది మనకు ఆశ్చర్యాన్ని ఇవ్వదా? వీళ్ళు ఎవరి ముందు నిలబడ్డారండి? అధికారులు, శాస్త్రులు, గొప్పోళ్ళు మధ్య నిలబడ్డారు. బట్ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు.
వీళ్ళ పక్షాన్ని ఎవరు ఉన్నారండి? వీళ్ళు స్వార్థ చెప్తున్నారు. అప్పుడండి ఆ సభలో చాలా మంది ఉన్నారు కదా. ఒక ఆయన ఇప్పుడు వీళ్ళందరూ ఏం ప్లాన్ చేస్తారండి? వీళ్ళు ఇంకా కొడదామా చంపేద్దామని ప్లాన్ చేస్తుంటే ఒక ఆయన మాత్రం దైవికంగా ఒక మంచి సలహా చెప్తాడు. ఏంటో మీకు చూపిస్తాను రండి. 33వ వచనంలో ఎప్పుడైతే ఈ మాట చెప్పారో, మీరు ఆయన చంపినా దేవుడు ఆయన లేపాడు, అధిపతి ఆయనే, పాప క్షమాపణకి మార్గం ఆయనే, రక్షణకి మూలం ఆయనే, తన దక్షిణ హస్తబలంతో హెచ్చించిన వాడు దేవుడై ఉన్నాడు, ఈయన అధిపతిగా ఉన్నాడు పాప క్షమాపణకు అని చెప్పి ఎప్పుడైతే స్వార్థ చెప్పారో వాళ్ళకంట ఎక్కడ లేని కోపం వచ్చేసిందంట. వాడిని చంపాలనే ఉద్దేశం వచ్చిందంట. సత్యం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటది. అబద్ధం తీగ సత్యం ఎప్పుడు కూడా ఉండదు. హల్లెలూయా. వాళ్ళు సత్యమే చెప్తున్నారు. వాళ్ళు సత్యం చెప్తుంటే ఇక్కడ జరుగుతున్న పోరాటం మీరు చూస్తారండి. వాళ్ళంట చంపాలనే ప్లాన్ చేశారంట. చంపేద్దాం. చంపేస్తే జరిగేది ఏంటి? మీరు చాలా జాగ్రత్త చూడండి. యేసు ఒక్కడిని చంపారు, ఏం జరిగింది? 12 మంది లేచారు. అపోస్తులు చంపారు, ఏం జరగదు? ఇంకా సువార్త వ్యాప్తి చెందిద్ది. ఈ రోజున బైబిల్ని చింపేస్తేనో, సంఘాలను కూల్చేస్తేనో, కూల్చడం అంటే ప్రొక్లైన్లు తెచ్చి ఏమంటే పొలుగులు పార్లు తెచ్చి కూల్చేస్తేనో, సేవకులను ఆపి చొక్కాలు చింపేసి వాళ్ళ మీద బురద నీళ్ళు పోసో, వాళ్ళ మీద ఉమ్మేసో, వాళ్ళ మీద పిడుగుద్దులు కొద్దో వాళ్ళని కొడితేనో, లేదా మొన్న పగడాలాగా చంపేస్తేనో, ఒక్క మనిషి చావు మూలంగా సువార్త ఆగకపోగా వారి రక్తము చిందించబడిన కారణం చేత సువార్త మరింత హెచ్చుగా వ్యాప్తి చెందిద్ది, మరింత బలముగా వ్యాప్తి చెందిద్ది. నేను అంటున్నాను, ఇటువంటి ఆటంకాలు, ఇటువంటి అభ్యంతరాలు సంఘాన్ని ఏమీ కూడా చేయలేవు. ఇలాంటి అభ్యంతరాలు ఏమండి సంఘాన్ని ఏం చేయలేవు. వీళ్ళు ఉద్దేశం కలిగి ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి లెగుస్తాడు, దైవికంగా ఒక మాట చెప్తాడు. ఏంటంట? ఘనత పొందిన ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడి అని ఆజ్ఞాపించి అన్నాడు. మనం మాట్లాడుకుందాం, వాళ్ళని బయటికి పంపించేయండి. మనం డిస్కషన్ చేసినప్పుడు ఏం చేస్తామండి? భార్య భర్త మీరు పక్క వెళ్ళండి అని చెప్పి మనం మాట్లాడు. ఇప్పుడు ఏమంటున్నారు? మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని బయటికి పంపించేసేసి వీళ్ళందరికి ఒక మంచి విషయం చెప్పాడు. ఏంటంట? మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. మీరేం చేయాలనుకుంటున్నారో జాగ్రత్తగా ఉండండి. ఈ దినములకు మునుపు దూదా అనే ఒక వ్యక్తి లేచి నేను ఒక గొప్పవాడని చెప్పాడంట. ఇంచుమించుగా 400 మందిని అంట పెట్టుకుని తిరిగాడంట. యేసేతో పాటు ఎంతమంది ఉన్నారు? దూదా అనే ఓడి లేచి నేనే గొప్పవాడని చెప్పి ఎంతమందిని అంట పెట్టుకెళ్ళాడంట? 400 మందిని పెట్టి తిరిగి ఎంతో ముందు వాడికి లోబడిన వాళ్ళందరూ ఏమైపోయారు? అధిపతులు అయిపోయేటప్పుడు మిగతా వాళ్ళు ఏమైపోయారు? చెదిరిపోయారు. 400 మంది చెదిరిపోయారు. వీళ్ళంతా 12 మంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత దూదా చచ్చిపోయాడు, ప్రజలు చెదిరిపోయారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి చెప్తున్నారు అధిపతులకి. ఇంకోటి ఏంటనంట? యూదా అనే ఒక వ్యక్తి వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. ప్రజలంతా తనతో పాటు ఏం చేయించాడంట? ప్రేరేపించాడంట. వాడు చచ్చిపోయాడు, వాడు ఏర్పరుచుకులందరూ కూడా చెదిరిపోయారు. ఈ రెండు గుర్తు చేసుకోండి అయ్యా. మీ అందరికి తెలిసిన స్టోరీలే. దూదా ఒకడు, యోధా ఒకడు. దూదా 400 మంది పెట్టి తిరిగాడు, యోధా కూడా పెట్టి తిరిగాడు. ఇద్దరు చచ్చిపోయారు. వాళ్ళ శిష్యులందరూ కూడా చల్లా చెదురైపోయారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ మనుషులు ఎంతమంది? 12 మందే కదా. వీళ్ళ జోలికి పోవద్దు, వాళ్ళని వదిలిపడేయండి. ఇప్పుడేనండి నిజంగా ఈ ఆలోచన, నిజంగా ఈ రక్షణ, నిజంగా ఈ పాప క్షమాపణ దేవుని మూలంగా కలిగిందా?
ఈ కార్యమైనను మనుషుల వలన కలిగిన దాయనా అని వ్యర్థమగును. మనుషుల మూలంగా కలిగిందా వ్యర్థమైపోతుంది, దేవుని మూలంగా కలిగిందా మీరు వాళ్ళని ఏం చేయలేరు. మీకు అర్థమైందండి ఏం చెప్పాడు? ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఇట్లాగే మేమేదో గొప్పవాళ్ళం, ప్రవక్తలం, సేవకులం, దైవికులం చెప్పుకుంటా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏమండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గమలీయేలు అనే వ్యక్తి వాళ్ళకి చెప్తున్నాడు, వాళ్ళ జోలికి పోవద్దు, దేవుడు ఏర్పరచింది అయితే వీళ్ళు ఎంత ఏమి చెప్పినా ఏమి ముందుకెళ్ళదు, వీళ్ళు ఎలాంటి చెప్పినా ఏం ప్రగల్భాలు పలికినా ఏమి సూచకారాలు చేసినా ఇది దేవుడు ఏర్పరచినది అయితే, దేవుడి మూలంగా జరగనిది అయితే ముందుకి వెళ్ళదు. కానీ దేవుడే ఒకవేళ వీరి ద్వారా ఈ కార్యాలు జరిగిస్తున్నాడా, దేవుడే జరిగిస్తున్నాడా, మీరు దేవునితో పోరాడే వాళ్ళు అయిపోతారు, దేవునికి వ్యతిరేకమైన దానికి మీరు నిలబడిన వారు అవుతారు, అలా చేసి మీరు శిక్ష తెచ్చుకుంటారు. కాబట్టి ఈ మనుషుల జోలికి వెళ్ళొద్దు, మీరు వదిలేయండి, ఆడేమవుతాడు ఆడే అవుతాడు, వాళ్ళు ఏమవుతారు అదే అవుతారు. చక్కటి ఆలోచన చెప్పాడు కదా. ఇప్పుడు చూడండి, నేను అంటున్నాను ఆ రోజున వాళ్ళని వదిలేశారండి, తర్వాత జరిగింది చూద్దాం. ఇప్పుడు అతను చెప్పింది ఏంటి? దేవుని వల్ల జరిగిందా మీరు ఎదురించలేరు, ఇది ఆగదు, ఇది దేవుని వల్ల కాదా దోదాలాగా యోధలాగా ఇది ఇక్కడితో ఆగిపోయింది అంటున్నారు. నేను అంటున్నాను అది దేవుని వల్ల జరిగిందా లేదా అనేది నీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఆ రోజున గమలీయేలు వదిలేయండి, దేవుని మూలంగా జరిగితే మీరు ఆపలేరన్నారు కదా, అది యెరూషలేము అనే చిన్న పట్టణంలో ఆపలేకపోవడం కాదు, అది దేవుని వల్ల జరిగింది. కాబట్టి ఆ రోజున 12 మందిని వారు చేస్తున్న పరిచర్ను వదిలేసినందుకు ఈ రోజున ప్రపంచం అంతా కూడా అదే సువార్త, చనిపోయి తిరిగి లేచిన యేసు మూలంగా పాపక్షమాపణ, రక్షణ అనే సువార్త యెరూషలేము పట్టణములో మొదలైన సువార్త ఇక్కడ దాకా వ్యాప్తి చెందిందంటే ఇది మనుషుల మూలంగా కలిగిందా, ఇది మనుషులు అనుకుంటే కలిగిందా, ఇది మనుషుల ఏర్పాటు మూలం కలిగిందా, ఇది కేవలం దేవుని ఏర్పాటుతో కలిగిందని మనం అందరం కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా. అక్కడ యెరూషలేము ప్రాంతం ఎక్కడ, భారతదేశంలో చెన్నై ప్రాంతం, కేరళ ప్రాంతం, అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతాన్ని ప్రయాణం చేసుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడే, ఈ 12 మందిలో ఒకడు వచ్చాడు. ఏమండి వాళ్ళు అనుకున్నారు దేవుడు వల్ల కాకపోతే వీళ్ళే ఎగిరెగిరి పడి వదిలేస్తారు, ఎందుకులే మనకని చెప్పి వదిలేస్తే ఆ రోజు నుంచి ఈ రోజుకి ఈ అగ్ని ఆగకుండా రగిలిస్తూనే ముట్టిస్తూనే వెలిగిస్తూనే కొనసాగుతూ ఉంది. ఇక్కడ దాకా వచ్చింది. మన ద్వారా మన అనేకుల మూలంగా తరము వెంబడి తరము వ్యాప్తి చెందుతూనే ఉంటది. హల్లెలూయా. ఎవరు ఆపగలరండి దేవుని కార్యాలని? ఎవరు ఆపగలరండి దేవుని చిత్తాన్ని? కాబట్టి గమలీయేలు అంటున్నాడు తెలివిగా, వాళ్ళ జోలికి పోవద్దు, మీరు వదిలేపోయండి, దేవుని చిత్తం కాదు, కొన్నాళ్ళు ఆగితే మీకే అర్థమైపోద్ది అని చెప్తున్నాడు. వారు ఆ మాటకు సమ్మతించి వాళ్ళిద్దరిని పిలిపించి కొట్టి చూడండి, మొన్న ఏం చేశారు? బెదిరించారు. మీరు మర్చిపోయారు ఆ మాటలు. మొన్న వాళ్ళని బెదిరించి పంపించారు. 24:21లో వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేస్తారని చివరిలో ఉంటది అనమాట. మొన్న బెదిరించారు, ఇప్పుడు ఏం చేశారండి? మరి మొన్నటి కంటే వాళ్ళు ఏమైందండి? దేవుని నిమిత్తం శ్రమ పెరిగింది తప్ప తేలిక కావదు. ఎప్పుడు కూడా దేవుని గురించిన భారం అంతకంత పెరిగిద్ది, తగ్గదు. శ్రమ పెరుగుతూనే ఉంటుంది, వర్క్ లోడ్ పెరుగుతూనే ఉంటుంది, దేవుని నిమిత్తం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. సరే, మొన్న కేవలం బెదిరించారు, నిన్న జైల్లో వేశారు, ఇవాళ కొట్టారు, అన్నయ్య మనకేంట్రీ గోళ, చేపలు పట్టు బతికేవాళ్ళం అని ఎవరిలో ఒకళ్ళన్నా బాధపడ్డారా? కాంప్రమైజ్ అయ్యే ప్రయత్నం చేశారా? అక్కడ రాయబడిన మాట మీరు చదవండి. ఆ నామం కోసం అవమానాలు పొందడానికి, ఆ నామం కోసం అవమానం పొందడమే ఒక భాగ్యం. దాన్ని మనం సెపరేట్ చేయబడ్డాం అని వాళ్ళంట పిలిచి ఇరక్కొట్టెత్తే నవ్వుకుంటే లేదు, పిచ్చోళ్ళు తప్పేవరండి. మీకు అర్థమైందా? ఒక దొంగతనం చేస్తున్నాడు పిలిచి కొట్టు, ఆడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాడు? సూర్మంటే వెళ్తాడు. ఒక అమ్మాయిని నడిపించినోడు పిలిచి కొట్టు, వాడు ఎలా వెళ్తాడు? నా కళ్ళు తెరిపించారు మీకు అందాలని చెప్పి వెళ్తాడా? ఉసూరుమంటే వెళ్తాడు. బట్ వీళ్ళు ఏ తప్పు చేయలా, వీళ్ళు ఏ పాపం చేయలా, వీళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. దేవుని కోసం నిలబడ్డ వాళ్ళు ఎక్కువ శ్రమలు పడ్డారు. వాళ్ళు శ్రమలు పడ్డప్పుడు అనుకున్నారు ఇది మన భాగ్యం నాయన, ఇది మన భాగ్యం, ఇది మనకు ధన్యత అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే సంతోషంతో వెళ్ళారంట.
ఎలా వెళ్ళారండి? సంతోషంగా. నేను అన్నాను ఇప్పుడు ప్రభు నామాన్ని బట్టి నిన్న క్రైస్తవుడు, ప్రభు నామాన్ని బట్టి నిన్నొక సంఘంలో ఉన్న విశ్వాసం, ప్రభు నామాన్ని బట్టి సేవకుడు నిన్ను బాధ పెట్టాడు అనుకో, నువ్వు ఇలా అనుకోగలవా? నేను దేవుని పెట్టిన కదా, నా తప్పు లేకపోయినా వాళ్ళ అజ్ఞానంలో అన్నారు, నేను దేవుళ్ళలో ఉన్నాను కాబట్టి ఇది నాకు భాగ్యమే, ఇది నాకు ధన్యతే, నిందలో పడటమే భాగ్యం, మాట్లాడటమే భాగ్యం, వాళ్ళు దెబ్బలే తిన్నారు, నేను నిందలే కదా, ఏమేందులో అనుకోగలవా? సంఘంలో సేవకుడి దగ్గర, తోటి విశ్వాస దగ్గర అనుకోకపోతే బయట ఒకడు విమర్శిస్తాడు, బయట ఒకడు నిందిస్తాడు, బయట ఒకడు నిన్ను అవమాన పాలు చేస్తాడు, బయట ఒకటి నీ విశ్వాసాన్ని హేళన చేస్తాడు. నేను అంటున్నాను, నీకు ఇక్కడే ఈ జ్ఞానం లేకపోతే, ఇక్కడే దేవుని కోసం ఈ ఓర్పు లేకపోతే నువ్వు బయట దేవుని కోసం ఎలా బ్రతకగలుగుతావు? ఏమండి, నువ్వు దేవునిలో సరిపెట్టుకుంటావు తప్ప దేవుని కోసం బ్రతికే స్థాయిలోనికి అప్పటికి కూడా రాలేవు. బట్ నిజమైన భక్తి దేవుని కోసం బతకాలనుకున్న వాళ్ళు కనపడేది తప్ప దేవునిలో బతికేద్దాం అనుకున్న వాళ్ళ నిజమైన భక్తి కనపడదు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఏ రోజు దేవుని నిమిత్తం ఏ బాధ కలుగుతున్నా నేను అనుకోవాలి, ఇది దేవుని బట్టి నాకు ధన్యతే, దేవుని బట్టి నాకు భాగ్యమే అనుకోవాలి. హల్లెలూయా. నేను అన్నాను, ఎప్పుడు మనుషుల్లో ఘనతను కోరే వారంగానే మనం ఉండకూడదు. ఏమండి, వాళ్ళంత సేవ చేశారు కదా, వాళ్ళు కుంటివాడిని లేపారు కదా, వాళ్ళు అద్భుతాలు చేశారు కదా, వాళ్ళని పట్టుకుని కొడితే వాళ్ళకి ఎంత బాధ కలగాలండి? ఈ రోజున సేవకులకి ఎలాగ హారతలు పడుతున్నారు, ఎలాగ సెలబ్రిటీ లాగా చూస్తున్నారు, ఎలా కనపరుస్తున్నారు, అలాగైతే ఎవడైనా సేవ చేయగలడు. కానీ ఆ వచ్చి నొప్పిని తట్టుకుంటూ, అందరికీ రావండి, నిజముగా దేవుని చేతుల్లో సేవ చేసే వాళ్ళకి వచ్చే నొప్పి వేరేలాగా ఉంటుంది. దాన్ని తట్టుకుంటూ, దాన్ని ఎదుర్కొంటూ సేవ చేసే వాళ్ళగా ఏమండి ఈ రోజున ఆ మాదిరిలో ఎంతమంది ఉండగలుగుతున్నారు? నేను ఆ భాగ్యమే నీకు వచ్చింది అనుకో, ఒక విశ్వాసి కానీ. ఏమండి, దేవుని కోసం నింద పడతావా, బాధ పడతావా, వేరుబాటు పడగలుగుతావా, సంతోషిస్తావా? ఎవరికి దక్కని ఈ నెప్పిపడే భాగ్యం నాకు దక్కింది దేవుని కోసం, దేవుడు నాకు విలువైన బహుమతి ఇవ్వబోతున్నాడు, దేవుడు ప్రత్యేక పరుచుకోండి అని చెప్పి ఆనందించగలవా? కష్టం. కానీ లోతుకి వెళ్ళే కొద్దీ అలాగే ఎంచుకుంటాం. హల్లెలూయా. అది కష్టమే, కానీ లోతుకి వెళ్ళే కొద్దీనండి, లోతుకి వెళ్ళే కొద్దీ నీ ద్వారా దేవుని చేత ఏం జరుగుతుందో నువ్వు గ్రహించుకున్నప్పుడు, నీ ద్వారా ఎంతటి దైవ రాజ్యపు కట్టడము జరుగుతుందనేది నువ్వు నిజముగా కలుగుదర చూసినప్పుడు ఈ భౌతికమైన అసలు ఏమి కూడా పట్టించుకుంటావండి, పట్టించుకో. హల్లెలూయా. ఇప్పుడు కోడి తన రెక్కల చాటును బిడ్డలు పెట్టుకున్నప్పుడు పైనుంచి వచ్చి గెద్దో కాకో పొడిచినప్పుడు దాన్ని నొప్పి తగల్లా, బాధ తగల్లా, కానీ ఎందుకు ఓర్చుకుంటుంది? నా రెక్కలకి పైన పుండ్లైనా కింద నా బిడ్డల ప్రాణాలు మిగులుతున్నాయి, అందుకే ఓర్చుకుంటుంది. ఈ రోజున నేనెందుకు ఓర్చుకోవాలి దేవుని కొరకు, నేనెందుకు ఓర్చుకోవాలి తోటివాడిని, నేనెందుకు ఓర్చుకోవాలి ఈ మాటనంటే, నువ్వు ఓర్చుకుంటాం వలన ఏమండి నీ పరిధిలో ఉన్న దేవుని పని, రాజ్య వ్యాప్తి కట్టడం ఎంతో సవ్యంగా సాగుతాం నువ్వు ఓర్చుకుంటే, అడ్డుపడితే. హల్లెలూయా. వాటి రోజున మనకి ఏమండి ఇప్పుడు ఆ కాకొచ్చి పొడిచిందనో లేకపోతే గద్దొచ్చి పొడిచిందనో, ఇప్పుడు ఈ రెక్కలు చాపడం మానేసేసి దాని వెనక ఎగరే ప్రయత్నం చేస్తే ఏమండి, అది పొడిచింది నేను పొడుస్తా, అది అన్న నేను అంట, అది అరిచి నేను అరుస్తా అని చెప్పని ఎగపడితే ఈ పిల్లలు ఏమైపోతాయండి? నీ రెక్కల చాటున అనగా నీ చాటున దేవుడు ఎంత పెట్టాడు. నువ్వు పడితే అవి కాపాడబడతాయి, నువ్వు నింద పడితే అవి కాపాడబడతాయి, నువ్వు పాట పడితే అవి కాపాడబడతాయి, నువ్వు ఓర్చుకుంటే అవి కాపాడబడతాయి. మనకేమీ చేత కాదు. ఈ రోజున దేవునిలో ఉండి దేవుని ద్వారా జరిగేవి, దేవుని ద్వారా పొందుకునేవి ఆస్వాదించి ఆనందించి అలాగ లైఫ్ కొనసాగించే భక్తి నేర్పిస్తున్నారు, కోరుకుంటున్నారు తప్ప నువ్వు శ్రమ పడితే, నువ్వు బాధపడితే, నువ్వు సమర్పించుకుంటే, నువ్వు ఓర్చుకుంటే నీ మూలంగా మరి అనేకులకి రక్షణానందం కలిగిద్ది, ఈ సువార్త వ్యాప్తి చెందిద్దని చెప్పని వాళ్ళ మాదిరి చూపించడానికి కానీ, అలాంటి సంఘాన్ని తయారు చేయడానికి కానీ సేవకులు ముందుకు రాట్లా. అలా తయారు చేసేటప్పుడు వాళ్ళు శ్రమ పడాల్సి వచ్చింది, వాళ్ళ మాదిరి చూపించాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు ఆశీర్వాదాల వెనకాల పరిగెడుతున్నారు, అందరిని నరకపాత్రులుగా మార్చేస్తున్నారు. అనేకమైనవి చేయకోనివి కూడా సంఘాన్ని ఆ కండిషన్స్ పెడితే రారు కాబట్టి నింపుకుంటానికి అనేకమైన ద్వారాలు తెరిచేసేసేసి, అవకాశాలు ఇచ్చేసి, లూజ్ ఇచ్చేసేసేసి నింపుకునే ప్రయత్నమే చేస్తున్నారు. చూడండి, నోవాహు వాళ్ళలో
8 మందే ఇష్టపడ్డారు. 8 మందే ఉన్నారు. విస్తారమైన జనం బయటే ఉన్నారు. ఇక్కడ విస్తారమైన జనాన్ని కాదు మనం చూడాల్సింది. ఫలానా సంఘంలో అన్ని వేలండి, ఇన్ని వేలండి, వేలతో మనకు పని లేదు, సత్యంతోనే మనకు పని ఉంది. నువ్వు వేలు చూసుకుని నీ రక్షణ పోగొట్టుకోమాక. నీకు కావాల్సింది ఏంటో తెలుసా? సత్యములో ఉన్నావా? సత్యంలో 8 మందే ఉండగలిగారు. మరి ఎంతమంది నిజమా? 8 మందిలో ఉన్నది నిజమా? తక్కువ ఎక్కువ కాదు. సత్యం ఎక్కడుందో తెలుసుకునే కన్నులు దేవుని దగ్గర నువ్వు అడిగి దానిలో నడిచే ప్రయత్నం చేయాలి. వీళ్ళు శ్రమలో సంతోషించారండి, నిందలో సంతోషించారండి. దీనికి మనం పాత్రలను ఎంచుకున్నారండి. ఆశీర్వాదానికి పాత్రలుగా కోరుకుంటారు తప్ప బాధలకి నిందలకి నేను పాత్రలు ఎవరు అనుకుంటారండి? వాళ్ళు మనకు బాధరిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. వీళ్ళ శ్రమ సంఘాన్ని కడుతుంది. ఏం జరిగింది ఆ రాజ్యంలో? వాటర్ వల్ల విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రులను చిన్న చూపు చూచినని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు సనుగొకసాగిరి. అప్పుడు 12 అపొస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, ఏమండి మీరు చాలా జాగ్రత్త చూడండి. ఈ సంఘాన్ని కడటానికి వీళ్ళు పడుతున్న పాటలు ఎలాంటివి అండి? జైల్లోకి వెళ్ళొచ్చారా, మరణంచుల్లాకి వెళ్ళొచ్చారా, శ్రమల్లోకి వెళ్ళొచ్చారా, ఏమండి దెబ్బలు తినొచ్చారా? నిజంగా నేను మాటలతో చెప్తున్నాను కానీ నువ్వు వాళ్ళ ప్లేస్లో ఊహించుకో. భౌతికంగా చూడు, వాళ్ళు ఎంత భౌతికంగా ఆత్మలో ఆనందిస్తున్నారు కరెక్టే, కానీ భౌతికంగా ఎంత శ్రమ పడుతున్నారు. ఏమండి వాళ్ళు మొదట ఏమో సభ పెట్టారు, తర్వాత ఏమో బెదిరి పెట్టారు, తర్వాత ఏమో జైల్లో పెట్టారు, తర్వాత ఏమో దెబ్బలు కొట్టారు. వాళ్ళు సమర్పించుకుని వాళ్ళు త్యాగం చేసుకుని వాళ్ళు చంపుకుంటూ సంఘం కడతంటే సంఘంలో ఉన్న వాళ్ళకి వచ్చిన మాయరోగం ఏంటండి? ఏమండి నేను అన్నాను, ఎంత చంపుకుంటే సంఘంలో జీవం నింపే ప్రయత్నం సేవకుడు చేస్తున్నాడో నీకు అర్థం కాకపోతే, ప్రభు మరణంతో మొదలయ్యి సేవకుడు తనని ఎంత చంపుకుంటాం వలన సంఘానికి జీవం వస్తుందో అర్థం కాక ఏంటంట, వాళ్ళని చిన్న చూపు చూసారంట. నువ్వు కాస్త పెద్ద చేసుకుని చూడిపోయా, వాళ్ళని చిన్న చూపు చూసారంట. నీది పెద్ద మనసు చేసుకుని నువ్వు వాళ్ళని పెద్ద చూపు చూడకపోయా ఏం కావాలండి? ఏం గొడవండి? బయట వీళ్ళు పడుతున్న బాధలు పాటలు అధికారుల దగ్గర పెద్దల దగ్గర అక్కడ ఇక్కడ నిందలు పడి వాళ్ళు పడుతున్న పాటలు ఏంటి? వీళ్ళ కుమ్ములాట ఏంటి? ఏమండి దేవుడిచ్చిన దర్శనం వాళ్ళ గుండెల్లో ఉంది, దేవుడి యొక్క స్వార్థ భారం వాళ్ళ గుండెల్లో ఉంది, దేవుడి యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాళ్ళు చావుదాకా వెళ్ళొస్తున్నారు, వాళ్ళు చంపేసుకుంటున్నారు. వీళ్ళ ఆ జీవం వలన, వాళ్ళ శ్రమ మూలంగా, వాళ్ళ ప్రయాస కన్నీటి మూలంగా వీళ్ళు ఒక జీవం కలిగిన సంఘంగా మార్చబడి సంఘంలో ఇప్పుడు జీవం లేకుండా చేసేస్తున్నారండి. ఏం మాయదారితనం అండి! ఎలా? సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిందే సంఘం, దేవుని జీవం గల సంఘం అన్నాడు. దీనిలో జీవం ఎట్లా వస్తుంది? మొదట ఆయన ప్రాణం పెట్టాడు. ఈ రోజున ప్రాణాలు అడ్డు పెట్టే సేవకులు సంఘాలను కాస్తూ ఉన్నారు. ఆ సౌఖ్యంలో ఉండి, ఆ సౌఖ్యంతో ఉండి, ఏమంటే ఆ సుఖంలో ఉండి నీకేం తెలియట్లా. నీ వ్యక్తిగత ఘనత, పేరు, నన్ను అన్నారు, నాకు అవమానం కలిగింది, నాకు నింద కలిగింది, నాకు బాధ కలిగిందని నువ్వు చిన్న అంశానికి ఎలాగైపోతే వాళ్ళు ఎన్ని దెబ్బలు పడొచ్చారు? వాళ్ళని దెబ్బలు పడితే సంఘం ఎలా కట్టగలుగుతున్నారు? సంఖ్య ఎందుకు విస్తరిస్తుంది? ఎందుకు సంఘం కట్టబడుతుంది? వాళ్ళకి దల్లకుతుందని కనపట్లేదా? వాళ్ళు అధికారుల ముందు సభలో నిలబడి వాళ్ళు మరణం వరకు వెళ్ళొస్తుంది కనపట్లేదా? ఏమండి ఏమనుకుంటున్నారు? వాళ్ళంత సేవ చేస్తుంటే వీళ్ళు కుమ్ములాటలో ఉన్నారు. వీళ్ళంత కుమ్ములాట పడిపోతున్నారు. ఏమండి సేవకుడికి కుటుంబ పరంగా ఉన్నాయి, భౌతికంగా ఉన్నాయి, ఆర్థికంగా ఉన్నాయి, ఆరోగ్యపరంగా ఉన్నాయి. అవి ఎప్పుడూ బాధ కలిగించవు. వాటిని కమాన్ అనుకుంటాం, రాని చూద్దాం అనుకుంటాం, చూద్దాం దేవుడు చదువు. అంటే సంఘంలో వచ్చే ఈ ఉంటే చూడు, చిన్న చిన్న చీకులాటలు కుమ్ములాటలు ఉంటే చూడు, ప్రాణం పోయినంత పని అయిపోద్దండి. ఎందుకంటే అవన్నీ ఓర్చుకునేది దీనికోసమే, అవన్నీ తట్టుకునేది దీనికోసమే. ఈ సంఘంలో ఐక్యత ఉండాలి, సంఘంలో జీవం ఉండాలి, సంఘంలో ఉద్యోగం ఉండాలి, సంఘ సంఖ్య విస్తరించాలి. దీనికోసం ఇవన్నీ ఓర్చుకుంటున్నాం. తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా, నిందలైనా బాధలైనా ఇవన్నీ ఎందుకు ఓర్చుకుంటున్నాడు సేవకుడు? సంఘంలో జీవం కలగాలి, సంఘం ఎదగాలనే కదా ఓర్చుకుంటున్నారు. ఏమంటే భౌతికంగా అన్ని ఓర్చుకుంటుంటే మానసికంగా శ్రమలు మొదలవుతాయండి. సంఘంలో జ్ఞానం లేని వాళ్ళ మూలంగా,
ఎదగలేని వాళ్ళ మూలంగా, బుద్ధి లేని వాళ్ళ మూలంగా సంఘంలో అన్ని మొదలవుతూ ఉంటాయి అన్నమాట. నీకు అర్థమవుతుందా? దేవుని శిలువ శ్రమలు, దాన్ని కొనసాగిస్తున్న సేవకుల శ్రమలు ఈరోజు సంఘాన్ని ఈ స్థితిలోకి ఉంచుతుంటే, నువ్వు అవసరమైతే భుజముగా సహకరించి కొంత శ్రమను అనుభవించి నువ్వు ఇంకా వ్యాప్తి చేసే పాత్రగా మారాలి తప్ప, ఎలా మారుతున్నావు, ఎలా తయారవుతున్నావు? నీకు ఆశీర్వాదం వస్తే చాలా, నీకు లాభం వస్తే చాలా, సంఘంలో నువ్వు ఒక సెలబ్రిటీ కనపడాలా, సంఘంలో నువ్వు ఘనత అనిపించుకోవాలా, ఎలాంటి ఆలోచనతో ఉన్నారు? నేను అన్ని సంఘాల్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా. ఈరోజు ఎలా నేను మాట్లాడే ప్రతి కోటం కూడా సార్వత్రిక సంఘానికి సంబంధించే మాట్లాడతాను. కేవలం ఎవరినో టార్గెట్ చేసాడనే పిచ్చి పొరపాట్లు ఉండొద్దు. మీరు సార్వత్రిక సంఘంలో ఉన్న అన్ని సంఘాల్లో ఉన్న విధానాన్ని ఒకసారి చూసి కంపేర్ చేయండి వాక్యాన్ని. హల్లెలూయా. ఏమండి, కొందరు సేవకులు తమకున్నదంతా వదిలిపెట్టేసి కట్టుబట్టలు తెలిపోయి, ఏమండి, కుటుంబాలకు వేరయ్యి, జీవానికి వేరయ్యి, జాబులకు వేరయ్యి అరిదిగా సేవ చేస్తుంటే సంఘములో ఏమండి నా పేరు చెప్పలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు, నాకు వాక్యం ఇవ్వలేదు అని చెప్పని అలిగేసేసేసి భౌతికంగా సేవకుడు పడుతున్న శ్రమలకు తోడు జత చేస్తూ ఉంటారండి. జత చేస్తూ ఉంటారు. మా పని ఏంటండి? బయటికి పోరాడుకుంటూ సంఘాన్ని కట్టుకుంటూ వెళ్ళడమే తప్ప ఈ సంఘంలో ఉన్న లొసుగులు, ఈ పాటలు, లోట్ల విషయం వాటి కోసం నలిగిపోవడం కాదు తోడు ఉంచింది సంఘంలో. కానీ ఏ సేవకుని కదుపు గుండెల్లో ఉన్న నొప్పి అని చెప్తాడు చెప్పనా? అయ్యా, సంఘంలో పలానా వ్యక్తి మూలంగా ఇట్లా జరుగుతుంది, పలానా వ్యక్తి వల్ల ఇట్లా అవుతుంది, పలానా వ్యక్తి ఇలా చేస్తున్నాడు. బయట పాటలు ఏవి చెప్పరండి, బయట కూడా ఏది చెప్పరండి. నాకు ఇంత అప్పు ఉందని చెప్పరు, నాకు ఎంత రోగం ఉందని చెప్పరు, మా ఇంట్లో ఎట్టగుందని చెప్పరు. మీరు ఏ సేవకుడైనా కదపండి, బాధలు చెప్పరు. వాడు నిప్పల్లో ఏంటనంటే నేను చంపుకుంటూ కట్టుకుంటాను నీ సంఘం ఏదైతే ఉందో పలానా ఒక వ్యక్తి వలన నాకు నొప్పి కలుగుతుంది అని చెప్తా ఉంటారు అన్నమాట. హల్లెలూయా. ఒకనొకప్పట్లో ఒక గొప్ప రాజ్యం ఉండేదండి. ఆ గొప్ప రాజ్యం ఎలాంటిదనంటే, ఒక నది దాటిన తర్వాత వాళ్ళు పెద్ద కోటలు కట్టుకుని, పెద్ద 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 కోటలు కట్టుకుని ఆ రాజ్యాన్ని నిర్మించుకున్నారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ పెద్ద పెద్ద కోటల మూలంగా ఎవరు ఆ కోటలు ఎక్కలేరు, ఆ కోటలు ఎవరు కోల్చలేరు. వీళ్ళు పైనుంచి వ్యూహాలతో చేస్తున్న యుద్ధాల మూలంగా ఎన్ని రాజ్యాలు వచ్చినా ఆ రాజ్యాలన్నీ కూడా ఓడిపోయినాయి. ఈ పట్టణం, ఈ రాజ్యం ముందు, ఈ కట్టడం ముందు ఓడిపోయింది. చాలా మంది వచ్చారు, ఓడిపోయారు, వెళ్ళిపోయారు, ఓడిపోయారు, వెళ్ళిపోయారు. వీళ్ళే గెలుస్తున్నారు, దోచుకుంటున్నారు. ఒక రాజు మాత్రం ఒక విషయం అర్థం చేస్తానంట, బయట నుంచి ఈ రాజ్యాన్ని ఓడించడం మన వల్ల కాదు, బయట నుంచి దీన్ని అప్పటికి కూడా ఓడించలేం. ఏం చేద్దాం మహారాజా అంటే, మన వాళ్ళు ఏదైనా కానీ లోపలికి వెళ్ళాలరా అని చెప్పున్నారు. సరే, ఒక పన్నాగం, ఒక ప్లాన్ వేసి, మంచి ప్లాన్ వేస్తారు. మళ్ళీ యుద్ధానికి వచ్చినట్టు వచ్చారు. ఈసారి వచ్చినప్పుడు వాళ్ళ దేవీ దేవతల బొమ్మలు తెచ్చుకున్నారు. కొన్ని బొమ్మలు తెచ్చుకున్నారు వాళ్ళతో పాటు. ఆ బొమ్మల్లో సైనికులను పెట్టేశారు, తమ సైనికులను కొందరు పెట్టేశారు. యుద్ధానికి వచ్చినట్టు వచ్చి ఓడిపోయి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏంటంటే ఈ విలువ కలిగిన బొమ్మలు కదా అని చెప్పని ఆ బొమ్మలు తీసుకుని వెళ్ళి లోపల పెట్టుకున్నారు. ఒక మధ్యరాత్రి వేళ వీళ్ళు లేచి వీళ్ళ విగ్రహంలో చూస్తున్నారు, దారి తిన్నమత్తు. వీళ్ళు బయటకు వచ్చి వీళ్ళందరూ కట్టకట్టుని వెళ్ళి అక్కడున్న ద్వారపాలకులను చంపేసి బార్లాగా డోర్లు తెరిచారు. ఎప్పుడైతే డోర్లు బార్లాగా తెరిచారో బయట వాళ్ళు లోపలికి వచ్చేసేసి పట్టణాన్ని కూల్చేశారు. మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు దాకా సేవకులకి బయట నుంచి పోరాటం వచ్చింది, తగ్గలా. ఎట్ట అంటున్నారు, ఏమంటే తగ్గారా? డిస్కషన్ కాడి నుంచి, డిబేట్ కాడి నుంచి, బెదిరించిన కాడి నుంచి, చరసాల కాడి నుంచి, చావు వరకు, దెబ్బల వరకు ఎక్కడన్నా బెదిరారా? భౌతికంగా వచ్చే సేవకుడిని ఏం కదిలించలేవు, సంఘాన్ని ఏం కదిలించలేవు, భౌతికంగా వచ్చి ఏం చేయలేవు. కానీ సాతాను గారు తెలివి మీరేం చెప్తానంటే లోపల ఉన్న వాళ్ళలో దూరుతున్నాడు, లోపల ఉన్న వాళ్ళ ద్వారాలు తెరుస్తున్నాడు. లోపల ఉన్న వాళ్ళ మూలంగా బార్లు తెరిచి కుప్పకూలిపోవడానికి సంఘానికి మూలంగా కొందరిని ఏర్పరచుకుంటున్నాడు. కొందరు పంపిస్తున్నాడు సంఘంలో, కొందరు హృదయాల్లోకి వచ్చి అలా తయారవుతున్నాడు. నేను అంటున్నాను, నీవు ఎలాగున్నావు? పటిష్టమైన కోటలాగా ఉంటావా, లేకపోతే సాతానికి ద్వారాలు తెరిచి రాజ్యం అనే దేవుని రాజ్యం కొప్పుకొలిపోవడానికి, దేవుని సంఘం పాడైపోవడానికి నువ్వు మూలం అవుతావా? ఎలా ఉంటావు? ఎలా ఉన్నావు? ఎలా ఉండాలనుకుంటున్నావు? 3, 4, 5 రాజ్యాలు వచ్చి ప్రతి పోరాటం వీళ్ళు ఎదుర్కొన్నారు. కానీ 6వ రాజ్యంలో మాత్రం వీళ్ళ బాధను వ్యక్తపరుస్తున్నారు. ఇప్పుడు దాకా నోట్లోంచి ఒక మాట బాధగా వచ్చిందండి వీళ్ళకి, ఇప్పుడు దాకా ఒక మాట బతిలాడుకున్నారండి, ఇప్పుడు దాకా లేదు.
ఇప్పుడు చూడండి అమ్మా, మేము వాక్యం చెప్పడం ప్రార్థన చేయడం మానేసి ఈ భోజనాలు పెట్టుకునే పని మాది కాదమ్మా, మాది కాదమ్మా. ఎక్కడ తగ్గుతాడు సేవకుడు? ఏమండి, సేవకుడు నిన్ను కన్నా నీ మూలంగా సేవకుడు మూలంగా నీలో జీవం రక్షణ వచ్చిన నీ మూలంగా సేవ పాడవకూడదని అవసరమైతే నీ చేతులు జోడించడానికైనా కాళ్ళు పట్టుకుంటాను కానీ సేవకుడు తగ్గుతాడు. మరి ఇప్పుడు దాకా బయట తగ్గలేదుగా, బయట ఎక్కడ తగ్గాడా? మరి ఇక్కడతో తగ్గుతున్నారు వీళ్ళు. వాళ్ళని పిలిపించి, అమ్మా మాకు ఇది యుక్తం కాదమ్మా, మా పని కాదమ్మా, మేము వాక్యంలో ఉండాలి, మేము ప్రార్థనలో ఉండాలి. ఎందుకు తగ్గుతున్నారు? బయట వాళ్ళ మూలంగా ఏం కాదు, లోపల వాళ్ళ మూలంగా దరిద్రం అంత. బయట వాళ్ళు ఎవరేం చేయలేరు, బయట వాడు ఎవడు సంఘాన్ని పాడు చేయలేడు. లోపల ఉన్నారే, లోపల వాళ్ళ మూలంగానే సంఘాన్ని నష్టం కలిగిద్ది. వాళ్ళు చేతులు జోడించమ్మా, ఇది మా పని కాదు, మీరు ఈ పని చెయ్యొద్దు. మీరేం చేస్తారంటే ఈ పని కోసం ఒక 7గురిని, ఆ 7గురిలో ఏముండాలో చెప్పనా? చదవండి ఏమన్నారు 7గురి గురించి. యుక్తము కా తర్వాత చదవండి. ఆహారం పంచిపెట్టే యుక్తం కాదన్న. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. ఎంతమంది ఏర్పరచుకోవాలంట? 7 మనుషులను ఏర్పరచుకోవాలి. వాళ్ళకి ఏముండాలంట? పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. ఇంకేం కావాలి? జ్ఞానము కావాలి. ఇంకేం కావాలి? ఏం చేస్తాకండి? జస్ట్ వడ్డించే చోట ఎటువంటి తేడా రాకుండా, సనుగులు రాకుండా, మ్యాటర్లో తేడా రాకుండా, పక్షపాతం లేకుండా, ఎవరిని ఎక్కడ కంప్లైంట్ రాకుండా వడ్డించడానికి ఆత్మ, జ్ఞానము, మంచి పేరు లోపల బయట వాళ్ళతో లోపలతో కూడా మంచి పేరు. ఒకరిని సెలెక్ట్ చేసామంటే ఇలాంటి అనే కంప్లైంట్ బయట నుంచి రాకూడదు, లోపల నుంచి కూడా రాకూడదు. అలాంటి అర్హత కావాలంట, అలాంటి అర్హత కావాలంట. కేవలం దేనికి? కేవలం దేనికి? ఆహారము పంచి పెడతానికే, భోజనాలు వడ్డిస్తానికే వాళ్ళు అడుగుతున్నారు. స్తోత్రం చెప్పు. ఎందుకంటే ఈ సనుగుల మూలంగా ఎవరన్నా వెళ్ళిపోతారేమో, ఈ సనుగుల మూలంగా ఎవరన్నా మనిషి మీద కోపాన్ని దేవుని మీద, సంఘం మీద చూపించి దూరం అయిపోతారేమో, మనిషి మీద బాధని, మనిషి వలన వచ్చిన గాయాన్ని దేవునికి, సంఘానికి ఆపాదించి సంఘానికి దూరం అయిపోతారేమో. మా జీవం దీనికోసం పెడుతున్నాం, దేవుని జీవం మీలో ఉంది కాబట్టి ఈ పనిని జ్ఞానంగా చేద్దామని చెప్పని వాళ్ళు ఏమండి 7గురిని ఆత్మతోనూ జ్ఞానముతోనూ మంచి పేరుతో నింపబడి 7గురిని ఎంచుకోమని చెప్పని వాళ్ళకి అప్పచెప్పారు. నేను అంటున్నా, వాళ్ళ బాధ ఏంటనంటే ఒక్కడన్నా దూరం అయిపోతాడేమో ఇలా లేకపోతే అని చెప్పాను. నేను అన్నాను, నీకు దేవుని సంఘంలో నుంచి ఒక్కరు వెళ్ళిపోతున్నప్పుడు నీకేమనిపిస్తుంది? నీకేమనిపిస్తుందో నువ్వు ఆలోచన చేసుకో. నేను అన్నాను, మొన్న పేరు చెప్పను, ఒక కుర్రోడికి ఒక సంబంధం, మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు ఆశపడ్డారు, మంచి పార్టీ దొరికింది మనోడికి, మా అబ్బాయి సెటిల్డ్ అని. బట్ ఎంగేజ్మెంట్ అయ్యాకో అవక మునుపో క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయిపోయిందని అంటే వాళ్ళ అమ్మగారు దుమ్మెత్తిపోసింది. నా సంబంధం చెడగొట్టారంటే ఎవరు దుమ్మెత్తిపోసింది. నా కొడుకుకి కార్యం జరగకుండా చేశారు, మంచి జరగకుండా చేశారు, ఆశపడ్డారు, సెటిల్ అయిపోతాడు కొడుకని దుమ్మెత్తిపోయింది. ఏంట్రా బాబు అంటే ఎవరో వచ్చి వాడికి ఏదో అలవాటు ఉందని చెప్పారంట. ఎవరో వాడికి ఏదో అలవాటు ఉందని చెప్పన్నారంట. ఇప్పుడు ఆ తల్లికి బాధ వేస్తుందంట. ఏమని? ఇప్పుడు ఇంకో సంబంధం రాదా? పని బాధ ఏంటి? నా కొడుకు క్యారెక్టర్ని బట్టి ఒకళ్ళు ఇలాగ డిసైడ్ చేశారే, దగ్గర దాకా వచ్చింది, పోయిందే, నొప్పి, బాధ ఆ తల్లి కనపడి ఆ తల్లి శపిస్తుంది, ఆ తల్లి దుఃఖపడుతుంది. నేను అన్నాను, ఇంకో కుటుంబంలో ఏమండి బాగా అన్యోన్యంగా ఉంటారు, ఎవరి మూలంగానో ఏవో మాటలని అటు పక్కన రావడం మానేశారంట. వీళ్ళు ఆ పక్క వాళ్ళు తిడుతున్నారన్నమాట. వాళ్ళు చెప్పిన వీళ్ళు మన దగ్గర రావడం మానేసి బాధగా ఉందంట, నొప్పిగా ఉందంట. నేను అంటున్నాను దానివల్ల అక్కడ జరిగిన నష్టం ఏమీ లేదులే, కానీ ఒక ఆత్మ దేవుని సంఘానికి వచ్చి ఏ కారణం చేత దూరం అయిపోతే దేవునికి కలిగిన నొప్పికి నువ్వు జవాబు చెప్పలేవు. జాగ్రత్త. సంబంధం పోయిందే నొప్పి అయితే, పెళ్లి సెట్ అయిపోయిందే బాధ అయితే, నీకు ప్రమోషన్ రావాల్సింది ఎవరి మూలంగా పాడైపోతుంది, నీకు ఎంత నొప్పి వచ్చింది?
ప్రమోషన్తో 10,000 20,000 శాలరీ పెరిగేది, రావాల్సింది ఎవరి మూలంగా చెడిపోయింది. ఆ వ్యక్తి మీద నీకేముంటది? ప్రేమ ఉంటుందా? నొప్పి పుట్టి చూసినప్పుడల్లా కోపం రాదు, బాధ రాదు. నా వృద్ధికి అడ్డుపడినట్టు వీడే అని చెప్పి నొప్పి రాదు, బాధ రాదు. నేను అంటున్నాను, మరి నీకు రూపాయి విషయంలోనే అట్లా జరిగితే, సంబంధం విషయంలో అట్లా జరిగితే, సహవాస విషయంలో అంత నొప్పి కలుగుతుంటే, అంత బాధ కలుగుతుంటే, అంత నొప్పి కలుగుతుంటే, దేవుడు తన రక్తం ఇచ్చి ఆహ్వానిస్తే వచ్చిన ఒక విశ్వాసం వెళ్ళిపోతే దేవునికి ఎంత నొప్పి వచ్చిద్దో దానికి నువ్వు జవాబు చెప్పగలవా? ఏమండి? కోపంలో కయ్యూను హేబేలును చంపేశాడండి, కోపంలో చంపేశాడు. ఇప్పుడు ఎవరు వచ్చి అడుగుతున్నారు? కయ్యూను తమ్ముడు. దేవుడు వేసిన రెండో ప్రశ్న ఇది. మొదటి ప్రశ్నగా నీవెక్కడ అంటే నువ్వు ఆత్మీయ స్థాయిలో దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఎక్కడున్నావు, ఏ స్థాయిలో ఉన్నావు? దేవుడిని అడిగే ప్రశ్న మొదటిది. రెండోది, నీ సహోదరుడు ఎక్కడ? ఈరోజు నేను అంటున్నాను, నాకు వాళ్ళ గురించి అక్కర్లేదు, నేను మందిరంకి వెళ్తాను, కళ్ళు మూసుకుని తలదించుకుని గొర్రెలాగా వినేసేసి మళ్ళీ తలెత్తకుండా ఇంటికి వచ్చేస్తాను, ఒకరిని పలకరించను, ఒకటి షేక్ హ్యాండ్ ఇవ్వను, ఒకరిని పట్టించుకోను అని ఒక ఓన్ సిద్ధాంతం పెట్టుకుని కొందరు మూర్ఖంగా ముందుకెళ్తున్నారే. దేవుడు అడుగుతున్నాడు, నీ సహోదరుడు ఎక్కడా? కయ్యూను జవాబు చెప్పలేకపోతే దేవుడు శపించాడు. ఏమంటారు? నాకేం పట్టింది, ఆడి గురించి నాకెందుకు, ఆడేమైపోతే నాకెందుకు, ఆడు వస్తాడు రాకపోతే మానేస్తాడు అని నువ్వు ధీటుగా జవాబు చెప్పగలవు, బట్ ఆ దేవుని దగ్గర చెప్పలేవు. కయ్యూను ఏం చెప్పాడు? నాకేం సంబంధం అండి, నాకేం సంబంధం, నాకు కాపలానా అన్నాడు. ఈ మాట నువ్వు చెప్పొద్దు, దేవుడు ఒప్పుకోడు. నువ్వే కాపలా నీ సహోదరుడికి. ఒకసారి దేవుడు ఎవరినన్నా ఆయన రాజ్యంలోనికి పంపించినప్పుడు, సంఘంలోకి పంపించినప్పుడు ఆ ఆత్మ గురించి జవాబుదారు ఎవరు? పాస్టర్ గారా? ఎవరు చెప్పాలి లెక్క? నువ్వు చెప్పాల్సి వచ్చింది. నువ్వు అది మానేసేసి నువ్వే ఒకరికి ఆటంకంగా మారిపోతే సనుగులు, గొడవలు, విమర్శలు, ఏమండి వ్యవహారాలు, వీటన్నిటి మూలంగా ఏమండి, మొన్న మనం అక్కడ రూమ్ తీసుకుందామని చూసాం కదా 2 years బ్యాక్. అక్కడ అసలు ఆల్రెడీ అక్కడ చర్చ్ జరిగేదంట. సేవకుడు వచ్చాడంట, 80 మంది అంత ముందు ఉండేవాళ్ళంట. ఆడోళ్ళు ఈ చీట్లో డబ్బులు వ్యవహారం మీద పెట్టుకున్నారంటండి. ఏమండి, అక్కడ తేడా వచ్చి ఈ బ్యాచ్ మీద ఆ బ్యాచ్కి, ఆ బ్యాచ్ మీద ఈ బ్యాచ్కి సంఘం మానేస్తారంటండి. నేను చెప్తున్నాను, సంఘములో సహోదరుల మధ్యగా ఇట్లాంటి ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు జరిగితే సాతాను వాటి మూలంగా సంఘానికి ఎంత నష్టాన్ని కలగజేస్తాడు. ఎవరితో 1000 రూపాయలు 500 సాయం చేసి పక్క పంపించదు తప్ప ఆర్థిక సంబంధమైన లావాదేవీలు పెట్టుకుంటే వాటిని ఆధారం చేసుకుని 80 మంది సంఘం పాడేప్పుడు నా గుండె నీరైపోయింది. ఒక్క ఆత్మను సంపాదించి చూపెట్టు నువ్వు. సేవకుడు ఎంత జీవాన్ని కోల్పోతే సంఘంలో అంతమంది వచ్చి ఉంటారు. సేవకుడు ఎంత చేతులెత్తి మోకాళ్ళు కాయలు కడితే 80 మంది సంపాదించుంటాడు. వీళ్ళు రూపాయల కొరకు లొల్లిలు పెట్టుకుని సంఘాన్ని ముక్కలు చేస్తారండి. దేవుడు రేపొద్దున లెక్క అడిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఏమండి కయ్యూనులాగా శాపగ్రస్తులుగా మారిపోతారు. జవాబేం చెప్పలేరే కాళ్ళు. జవాబు ఎప్పటి వరకు? ఆత్మను కోల్పోయిన వరకే. ఓ మనసు కోల్పోయాడు, నువ్వు తిరిగి తేగలిగితే ఓకే. ఇప్పుడు వాళ్ళు కొడుకు నా సంఘాన్ని నిలబగలిగితే ఓకే. జవాబు చెప్పక్కర్లేదు. దేవుడికి తప్పు అయిపోయిందో క్షమించనగలరు. నీ వల్ల జరిగిన నష్టం నువ్వు పోడ్చలేనిదిగా ఉన్నప్పుడు నువ్వు దాన్ని భరించాల్సిందే. నీ వల్ల నష్టం జరిగింది, నువ్వు దాన్ని లెక్క చెప్పలేకపోతున్నావు, నువ్వు దాన్ని భరించాల్సి వచ్చింది. కానీ భరించలేవు, జాగ్రత్త. దేవుడు పెట్టే ఏ భారము కూడా నువ్వు భరించలేవు, జాగ్రత్త. దేవుడు నీకు పెట్టిన పోరాటాల్లో సహాయం చేస్తాడు కానీ, దేవుడు నీకు పెట్టిన శోధనలో సహాయం చేస్తాడు కానీ, దేవుడు పెట్టిన శిక్షలో సహాయం నీకేం చేయడు, సావు అంటాడు. ఏమైపోతావు? ఏమండి, నేను అంటున్నాను, మనము నేర్చుకోవాల్సిన పాఠం. వాళ్ళు వచ్చి, అమ్మా మా పని వాక్యం చెప్పడం అమ్మా, మా పని ప్రార్థన చేయడం అమ్మా, ఈ ఆహారాలు పంచిపెడుతూ ఈ విషయాలన్నీ సరి చేసుకుంటూ కూర్చుంటే మా అసలు పని ఎవడు చేస్తాడు? ఏమండి, సేవకులకి ఎంతసేపు ఏమండి నీకేమైంది, నీకు వాళ్ళకేమైంది, వాళ్ళకి మనకేమైంది, భోజనాలు ఉండండి, ఎన్ని పనులన్నీ పెట్టుకుని వీటిలో పడిపోతే ప్రార్థన ఎప్పుడు చేస్తాడు సేవకుడు? వాక్యం ఎప్పుడు చెప్తాడు సేవకుడు? కరెక్టే. అలాగని చెప్పని దేవునికి ఎవరు కావాలంటే సంఘంలో తర్వాత
మీరు ఇప్పుడు భోజనాలు పంచి పెడుతున్నారు, అక్కడ కావాల్సిన రిక్వైర్మెంట్ ఏం చెప్తున్నా భోజనాలు పంచి పెడతానికి? నీ మూలంగా పంచిపెట్టినప్పుడు తేడా రాకూడదంటే 3 క్వాలిటీస్ అక్కడ చెప్పాడు. ఆ 3 క్వాలిటీస్ నీలో ఉన్నాయా? కనీసం వాటి కోసం ప్రార్థన చేస్తున్నావా? చిన్న పని కాదు ఆహారం పంచిపెట్టే పని కూడా, చాలా పెద్ద పని. దాని మూలంగా కూడా ఆటంకపరచబడతాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని కొరకు ఆత్మను అడగాలి, జ్ఞానం అడగాలి. వంద నుంచి బయట ఎందుకు ప్రార్థన చేస్తున్నాను? అది జ్ఞానంతో చేయాల్సిన పని. ఆహారం దగ్గర చాలా తేడాలు వస్తూ ఉంటాయి. మనం పెట్టి కొనసాగిస్తున్న తర్వాత సారి కొట్టే బుద్ధి లేదు నీకు అని పడుకుని నువ్వు కళ్ళు మూసుకుని పెట్టి వేసాను అనుకో, సైతాన్లో తయారయ్యారు వాళ్ళు నాకు. ఏమండి, వీటి విషయాల్లో ఆటంకాలు వస్తాయి. వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. మనం జాగ్రత్త కలిగి ఉండాలి. నీ అవసరాలు తీర్చడం దేవుడికి పెద్ద విషయం కాదండి. దేవుని యొక్క సంఘము కట్టుబాట్లని నువ్వు జాగ్రత్తగా కాయడం పెద్ద విషయం అండి. నీ అవసరాలు ఏముందండి? ఉఫ్ అంటే అయిపోయే అవసరాలు, నీ అక్కర్లే ఉందండి. కానీ దేవుడు నేను ఎందుకు పిలిచాడు? లో ఉంటాక కోసం ఉంటానుక ఆయన లో బతికేస్తారు. వీళ్ళందరూ లో ఉన్న వాళ్ళకి నొప్పులు తెలియవు. ఈ విధవరాళ్ళ ఆళ్ళు లో ఉన్నారు, సంఘంలో ఉన్నారు. వాళ్ళు కష్టపడితే, వాళ్ళు కన్నీరు కారిస్తే, వాళ్ళు కడుపు కట్టుకుంటే, వాళ్ళ చెమట చెందితే, వాళ్ళ రక్తం చెందితే వీళ్ళు అందులో ఉన్నారు, లో ఉన్నారు. ఆనందం వీళ్ళకి తెలియదు. వీళ్ళకేం నొప్పి తెలిసిద్దండి? దాన్ని కట్టినోడికి నొప్పి తెలిసిద్ది కదండి. లో ఉన్నోడికి అసలు బాధలు తెలియదు. లో బతికినోడికి ఈ బరువు, బాధ్యత, సంఘము, శ్రమ ఏమీ తెలియవు. లో ఉంటే నేను అంటున్నాను, సంఘులు అందరూ లో ఉండటానికే వచ్చి వెళ్ళిపోతున్నారు. లో ఉండటానికే, దేవునిలో ఉండటానికి, దేవునిలో పొందుకుంటానికి, దేవునిలో ఆస్వాదించబడటానికి, దేవునిలో దీవించబడటానికే వస్తున్నారు. ఈ లో బ్యాచ్ వల్ల ఎప్పటికైనా సంఘానికి చేట్ అయిపోతాయి. వాళ్ళకి తోటోడితో పని లేదు, సంఘం ఉద్యోగంతో పని లేదు, సంఘ ఎదుగుదలతో పని లేదు, దేవుడి రాజ్యవ్యాప్తితో పని లేదు, దేంతో వాళ్ళకి పని లేదు. వాళ్ళకి ఆ దేవునిలో ఉన్నాయి, అవి పొందుకుంటా బతికేయాలి. లో ఉన్నాయి అంతే వాళ్ళకి కావాల్సింది. ఏమండి, నీకేంటి? దేవుని కోసమా, దేవుని లోవి చాలా? ఇప్పుడు దాకా నువ్వు జీవించిన జీవితం దేవుని లో అన్నట్లుగా అనిపిస్తుందా, దేవుని కోసం అన్నట్లుగా అనిపిస్తుందా? నీకైతే ఇప్పుడు దేవుని లో ఉన్నట్లు అనిపిస్తుందా? దేవుని కోసం ఇప్పుడు వాళ్ళు అంటున్నారు 7 ఎంచుకోండి అన్నారు. 7 ఎంచుకోండి అన్నారు కదా. 7 మొదటి పేరేంటి? స్టెఫను. 7 మొదటి పేరేంటి? స్టెఫను, ఫిలిప్పు, నికోరు, ఇంకా 7 అయిపోయాక మన పెద్ద పేర్లు కాదు. 7 మొదటి వర్డ్ స్టెఫన్ అంట. ఫస్ట్ సెలెక్టెడ్ స్టెఫన్. వీళ్ళని పిలిచి కేవలం భోజనాలు పంచిపెడతానికి చేతులు వేసి ప్రతిష్ఠించి ప్రత్యేకపరిచారు. వాళ్ళు ఆత్మతో ఉన్నారు కాబట్టి, వాళ్ళు జ్ఞానంతో కూడా ఉన్నారు కాబట్టి, అవసరం వస్తే వాక్యం కూడా చెప్పగలరు. ఆత్మతో జ్ఞానంతో ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళు అవసరం వస్తే చెప్పగలరు. అంటే వాళ్ళు సేవకుల్లాగా చెప్పలేకపోయినా వారికున్న చోట్ల వాళ్ళ స్వార్థ చెప్పగలరు. స్టెఫన్ కూడా అలాగే ఒక పక్క వంటలు చేస్తూ, పంచిపెడుతూ, జ్ఞానంగా సంఘాన్ని కాపాడుతూనే ఒక పక్క అవకాశం వచ్చిన రోజున ఒకసారి ఏం చేశాడంటే వాక్యం చెప్పాడు, యేసే గురించి చెప్పాడు, స్వార్థ గురించి చెప్పాడు. జరిగిందేంటి చెప్పనా? 8 నుంచి చదివేద్దాం త్వరగా. 6:8 తనబడిన సమాజములోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి గాని మాట్లాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానము, అతడు ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుడి మీదను దూషణ్య వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రములను రేపి అతని మీదకు వచ్చి అతను పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్ష్యములు నిలబెట్టిరి. ఇప్పుడు ఏం జరిగిందండి? ఇప్పుడు దాకా అపోస్తలులు ఏది పడ్డారు? దేవుని కోసం రాగానే ఆ బాధలోకి ఈయన వచ్చాడు. ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడు? లోనే ఉన్నాడు. పరిచయం కాదు, జస్ట్ లో ఉన్నాడు, సంఘంలో ఉన్నాడు.
ప్రత్యేక పరిచారు, ప్రార్థన చేశారు, ఆత్మ వాళ్ళలో ఉంది, జ్ఞానం వాళ్ళలో ఉంది, మంచి పేరు వాళ్ళలో ఉంది, ఎక్కడో 4 మాటలు చెప్పాడంట, ప్రార్థన చేశాడంట, ఈయనలో కూడా ఆత్మ ఉంది కాబట్టి కార్యాలు జరిగినాయి. ఇప్పటిదాకా స్టెఫన్ శ్రమలు ఉన్నాయా? ఇప్పటిదాకా స్టెఫన్కి బాధలు ఉన్నాయా? ఎప్పుడైతే ప్రత్యేకపరచబడి దేవుని కోసం ఎంపిక చేయబడి ఒక పనిలో కేటాయించబడ్డాడో ఆ వెంటనే ఇప్పుడు దాకా పేతురు, యోహాను దేనిలో పాస్ అయ్యారు, ఇప్పుడు దానిలోకి వెళ్ళాడు. మీరు చూసారా? ఇప్పుడు స్టెఫన్కి అర్థమైంది ఇప్పుడు దాకా సంఘం ఎలా కట్టబడింది, ఇప్పుడు దాకా అపోస్తులు ఏ బాధలు పడ్డారని. ఇప్పుడు స్టెఫను లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. నువ్వు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే అప్పుడు నొప్పి తెలిసిద్దండి. నీకు అది నొప్పి తెలియదు, నీకు అసలు సేవకుడు నొప్పే తెలియదు. నీకు సంఘంలో ఉంటున్నావు, సంఘంలో ఆశీర్వాదం కావాలి, సంఘంలో క్షేమం కావాలి, సంఘంలో దేవుని మేలులు కావాలి, అయిపోతుంది, వెళ్ళిపోతుంది నీకు. ఈ చిన్నపిల్లలకి ఎట్లాగే తెలియదు, నీకు అట్లా తెలీదు. లో ఉంటాకి ఇష్టపడుతున్నావు. వన్స్ నువ్వు నడుం కట్టుకుని దేవుని కోసం ఏదైనా చేద్దామని నువ్వు తీర్మానించుకుని నిజంగా నిస్వార్థంగా చేసినప్పుడు, ప్రతిఫలాపేక్ష లేకుండా చేసినప్పుడు, ఏమంటే ఆశించకుండా చేసినప్పుడు నీకు వెంటనే సాతాను కూడా వచ్చి నలగొడతాడే. అప్పుడు అర్థమైంది లో ఉన్నోడికి శ్రమలు తక్కువ అని. అదొండవు, నువ్వు నీయే శ్రమలు అనుకుంటున్నావు. లో ఉన్నోడి పెద్ద శ్రమలే కాదు నా లెక్కలో చెప్పాలంటే. దేవుని కోసం బతి చూడు, నేను చెప్తే శ్రమలు ఎలాగ ఉంటాయో. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి తట్టుకోలేండి. మీరు చూసారా? తేడా చూసారా? పైన వాళ్ళ సభలో నుంచి మీరు కొట్టబడ్డారు, వచ్చారు, ఆనందించారు. ఇక్కడ సంఘంలో తేడా జరిగింది. ఇప్పుడు ఎవరిని పెట్టారు? ఫస్ట్ పేరు ఎవరిది? ఫస్ట్ శ్రమలోకి వెళ్ళింది ఎవరు? అది. దేవుని కోసం బతకడానికి నిర్ణయించుకున్నావా? శ్రమల్లో నలిగిపోవాల్సి వచ్చింది. నువ్వు నలిగావా? సంఘం ఇంకా క్షేమాభివృద్ధి పొందుకునేది. ఈ స్థాయికి వచ్చేది ఎవరండి? ఏమండి, కడుపు కట్టుకుని సేవకుడు ప్రార్థన పెడతాడని చెప్పని 1-2 సార్లు గుర్తు చేస్తున్నా, రేపు బలవ యోగ్యంగా చేయాలనే తపన తాపత్రయం కూడా లేకుండా ఇలాంటి నిర్లక్ష్యం. నేను చెప్తున్నా 99% లో ఉండేవాళ్ళే. ఈ రాత్రి ఎవరన్నా ప్రత్యేక సేవకుడితో ప్రార్థన చెబుతానంటే పరిగెత్తుకొచ్చేవాళ్ళు. ఎందుకు? లో ఒకటేదో దక్కింది. ఆయనలో ఈ సేవకుడి ప్రార్థన మూలంగా ఏదో వచ్చి పడిపోద్ది, కుప్పలు తప్పలు వచ్చేస్తారు. రేపు బల్ల ఉంది, సిద్ధపాటు వాక్యం చెప్తాను రండారంటే ఎప్పుడైనా సోదేగా అయిపోయింది. అలాగైపోయింది పరిస్థితి, అలాగైపోయింది. చూడండి నీ మూలంగా దేవుని సంఘానికి మంచి సహకారం అందాలి. నీ మూలంగా 1కి 10 ఆత్మలు దేవుని దగ్గర నడిపించబడే పని జరగాలి. నీ మూలంగా దేవుని రాజ్యవ్యాప్తి ఈ స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్ళడానికి నువ్వు శ్రమలైనా పడు, కానీ దేవుని కోసం జీవించే ప్రయత్నానికే మారు. హల్లెలూయా. దేవుని కోసం బ్రతుకు. నువ్వు సంపాదించింది, నువ్వు సాధించింది, నువ్వు పొందుకుంది నీ ఆనందంతో సరిపోద్ది, నీ ఆనందంతో వెళ్ళిపోద్ది, నీ తరంతో వెళ్ళిపోద్ది. నువ్వు కట్టిన దేవుని రాజ్యం నీకు పరలోకంలో సాక్షిగా మహిమగా మార్చబడుతుంది. నువ్వు కడుతున్న నీ జీవాన్ని కోల్పోతూ, నీ అందాన్ని, ఆనందాన్ని, శ్రమను కోల్పోతూ నువ్వు కట్టే దేవుని రాజ్యం అనేకులకి ఆత్మ సంబంధమైన జీవాన్ని తీసుకొచ్చేదిగా మారింది. నలుగురికి అన్నం పెట్టే ఆ వీడియోస్ చూసి చాలా మంది వాళ్ళని గొప్పవాళ్ళుగా, వాళ్ళని ఏమండి విలువైన వారిగా ఎంచుతున్నారు. వెరీ గుడ్. వాళ్ళు మంచి భౌతికమైన ఆకలి కొరకైన వాళ్ళ ఆ నొప్పి తెలిసి వాళ్ళు సమకూర్చి పెడుతున్నారు. రైట్, వెరీ గుడ్. వాళ్ళని తీసేట్లా. కానీ నీ ఆత్మ కోసం కూడా పట్టించుకుని ప్రయాసపడుతున్న ఈ శ్రమను ఎప్పుడు గుర్తిస్తావు? ఈ కన్నీరు ఎప్పుడు గుర్తిస్తావు? ఏమండి, ఒక్కరోజు రెస్ట్ లేదు. అక్టోబర్ నుంచి ఒక్కరోజు రెస్ట్ లేదు. ఈ రోజుకి ఒకరోజు కూడా రెస్ట్లెస్గా ఉందని. ఈ రోజు కూడా ఎప్పుడూ కోరుకోను. నాకు అనిపిస్తుంది సెలవు వస్తే బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడన్నా కొంచెం రెస్ట్ దొరికితే బాగుండు అనిపిస్తుంది. దొరకంది అనమాట. జనవరి 9వ తారీఖు దాకా దొరకదు. ఆ షెడ్యూల్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేను. ఇప్పుడు ఇక్కడ ముగించడం, అక్కడ రెడీగా ఉంటారు. రేపు పగలు వాడాలి, సాయంత్రం వాడాలి, రాత్రికి వాడాలి. తెల్లారులేసి క్లాస్కి వెళ్తున్నాను. నాకేం అవసరం, క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం నాకేంటండి? బట్ సేవ కోసం ఏది చేయాలన్నా సేవ కోసం. ఎవరికి శ్రమ అర్థం కాదు, ఎవరికి ప్రయాస అర్థం కాదు. నేను అంటున్నాను, దేవుని శ్రమ మొదట అర్థం చేసుకో.
ఆ దేవుని రక్తము మూలంగా రక్తాన్ని చేతపట్టుకుని వచ్చి సేవకుడు కూడా పడుతున్న శ్రమ ఏంటో అర్థం చేసుకుని నీవు లో ఉంటే చాలు దేవుని కోసం బతకాలో చూడు. ఎందుకంటే నీ సహోదరుల గురించి లెక్క నిన్నట్టు ఒక్క ఆత్మైనా పోతే పోయారు. మీరు ఎప్పుడన్నా ఎవరి గురించి అన్నా నిరాశ చెందరు అంటే వాళ్ళని విమర్శించడం చూసారా? లేకపోతే వాళ్ళు కనపడినప్పుడు వాళ్ళు నిందించడం చూసారా? నవ్వుతూ ఏంటి రాలేదు, ఎందుకు రాలేదు, ఏం జరిగింది అంతే. కొంచెం నొప్పి పుట్టించేలా గట్టిగా మాట్లాడితే ఆ నొప్పితో దూరం అయిపోతారేమని చెప్పి నొప్పిని దిగమింగుకొని ఎప్పుడు నవ్వుతానే మాట్లాడతాం ఎవరితో. ఒక్కరిని చిరాకు పడతాం చూసారా? ఒక్కరిని తీసేస్తాం చూసారా? ఎలాంటి వాడినైనా దేవుళ్ళలో చాలా ఉన్నాయి. వాటి కోసం తపన పడుతూ ఉపవాసం ఉన్న కడుపు కట్టుకుండా సాధించడం అమ్మయ్య అనుకుంటువే నీ మూలంగా దేవునికి ఎంతకాలం ఇలాగా చూసే వాళ్ళు ఫోన్ చేస్తానంది ఇవాళ చేస్తే ఆ మాట చెప్పిద్దాం అనుకున్నా. ఫోన్ కూడా చేయలే, పంపించిందేమో రేపు బల్ల కదా ఏమో. స్తోత్రం చెప్పు. మీరు అర్థం చేసుకోవాలి, నేను ఈ మాటలు రూపాయిని ఆశ్రయించి చెప్తున్న మాటలు కాదు. దేవుని రక్తంతో కట్టిన సంఘం, దీనిలో నీ వంతు బలహీనత ఏంటో, నీ వంతు కోల్చబడుతున్న క్రియలేంటో, కోల్చబడుతున్న నష్టం ఏంటో తెలుసుకుని ఇప్పటికన్నా కట్టే బిడ్డగా మార్చబడతావని ఏమండి హృదయంలో ఉన్న దేవుని వేదన కలిపి మీకు నాలో ఉన్న వేదన కలిపి మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పటికైనా దేవుని కోసం బ్రతికి దేవుని రాజ్యం కట్టే వ్యక్తిగా దేవుని చేత సన్నించబడదుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసాను.